కొడవలూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట విడవలూరు, కొడవలూరు మండలాల రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డికు రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు పోలిరెడ్డి అశోక్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు ఎప్పుడూ ఉచిత పథకాలు కోరలేదని, రైతు పండించుకున్న పంటకు మద్దతు ధర కల్పించాలని మాత్రమే కోరుకున్నారన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలకు ఉచిత పథకాలు అలవాటు చేశారన్నారు. రాష్ట్రంలో బియ్యం రేటుకు నియంత్రణ లేనప్పుడు ధాన్యం రేటును ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. పాలకులు వెంటనే గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు గల్లా శ్రీకాంత్, తూమ మాధవ, గల్లా చెంచయ్య, పోలిరెడ్డి రఘురాం రెడ్డి, వంకి కృష్ణయ్య, కొమిరెడ్డి కోటిరెడ్డి, గల్లా సుమన్ తదితరులు పాల్గొన్నారు. పొంగూరు నారాయణ గారు, ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మిగతా ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రైతులకి వెంటనే గిట్టుబాటు ధర కల్పించేటట్టు ప్రయత్నం చేస్తారని, సీఎం గారితో మాట్లాడతారని, రైతుల కోసం పోరాడతారని ఆశిస్తున్నాము. రైతులు ఎప్పుడు కూడా గిట్టుబాటు ధర కోరుకుంటారే కానీ రుణమాఫీ కావాలను, రైతు భరోసా పడాలను ఎప్పుడు ఆలోచించరు. గిట్టుబాటు ధర అయితే ఈ ఇట్లాంటి అవసరాలు లేకుండా మంచిగా ఉంటుంది, అందరికి బాగుంటుంది. గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయంటే అన్నం ఎలా వండుకొని తినాలో నేర్పించకుండా అన్నం వండే పెడుతున్నారు నేరుగా వాళ్ళకి. ఈ కష్టం ఎట్లా తెలుస్తుంది? రైతుకు పడే కష్టానికి ఇదే కాదు, రైతు కూలీలు దొరికేది కూడా పెద్ద సమస్యగా ఉంది. పాపం వాళ్ళకి గిట్టుబాటు కావట్లేదు, కూలీలకు, రైతులకి, రైతు కూలీలకి ఇద్దరికి గిట్టుబాటు కావట్లేదు. అదే మన రైతు వ్యవసాయం పనుల కోసం బెంగాల్ నుంచో ఉత్తరాఖండ్ నుంచో మనుషులు తీసుకొస్తున్నాం. మన లోకల్గా ఉండేవాళ్ళు పని చేయట్లేదు. ప్రతి పనికి ఆక్వాకల్చర్ కాడికి కానీ, తర్వాత డైరీ ఫారాలు కానీ బీహార్ నుంచి వస్తున్నారు. తర్వాత వచ్చి మిగతా ప్రతి పనికి బెంగాలు, బీహారు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఎక్కడి నుంచి వచ్చి చేస్తున్నారు. కానీ లోకల్గా ఉండేవాళ్ళు పని లేదంటున్నారు, పనికి పోవట్లేదు. రైతు అవసరం ఏరే పనులకు పోతున్నారు కానీ రైతు వ్యవసాయం పనులకి ఎవరు రావట్లేదు. ఎందుకంటే కారణాలు మీకు తెలిసిందే. అది ఉచితాలు అలవాటు చేసి ఏ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ తప్పట్టలేదు, అందరిని అంతే. ఉచితాలు అలవాటు చేయొద్దు. అదే చెప్తున్నాం, అన్నం ఎలా వండుకొని తినాలో నేర్పించండి చాలు. అన్నం మీరే వండి పెట్టబాకండి. అది ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సీఎం గారితో మాట్లాడి వెంటనే మద్దతు ధర కాదు, గిట్టుబాటు ధర, ఏ విధంగా ఖర్చు అవుతుంది, పంట ఎంత వస్తుంది, ఏ విధంగా ఉన్నది, గిట్టుబాటు ధర ఉంటే అందరూ బాగుంటారు. రైతు బాగుంటే మిగతా వాళ్ళకు కూడా అందరికీ కొనుగోలు శక్తి వస్తుంది. రైతు కూలీలు కానీ మిగతా వాళ్ళు కానీ అన్నీ బాగుంటాయి, వ్యాపారాలు కానీ అన్నీ బాగుంటాయి. ఓకే, నా పేరున దోసిపిండి హోటళ్ళు, పౌల్ట్రీ ఫారాలకి, లేదంటే ఆక్వాకల్చర్కి ఈ విధంగా పోతా ఉన్నాయి. తర్వాత మాకేందంటే ఎంతసేపటికి మద్దతు ధర అంటారు. మద్దతు ధర కాదు, గిట్టుబాటు ధర కావాలి. మద్దతు ధర మర్చిపోండి, గిట్టుబాటు ధర గుర్తుపెట్టుకోండి. ఏ గవర్నమెంట్ అయినా కానీ మద్దతు ధర అనేది మీరు నిర్ణయిస్తున్నారు. మార్కెట్లో బియ్యానికి ఎందుకు నిర్ణయించలేకున్నారు? ఎవరు మేము ఒకరిని తప్పుపట్టులే, ప్రతి గవర్నమెంట్ అందరిని తప్పుపడుతుంది. ముందోళ్ళు కానీ దాని ముందోళ్ళు కానీ బియ్యం మీద కంట్రోల్ లేనప్పుడు ధాన్యం మీద ఎందుకు కంట్రోల్ తీసుకొస్తున్నారు? ఇంకోటి ఏమంటే మన రాష్ట్రంలో కానీ, మన జిల్లాలో కానీ, మన ఏరియాలో కానీ 80% కౌలు రైతులు ఉండేది. మిగిలిన 20% సొంత భూముల నుండి వ్యవసాయం చేసేవాళ్ళు, మిగిలిన అందరూ కౌలు రైతులు. ఆ రైతులకి బెనిఫిట్స్ అందటం లేదు. రైతులు అంటే వ్యవసాయం చేసేవాడే రైతు. వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వాడు రైతు. పొలాలు కొనేసి కౌలుకి ఇచ్చినవాడు రైతు ఎట్ట అవుతారు? భూ యజమాని అవుతాడు కానీ రైతు కాడు. ఇప్పుడు వాళ్ళు క్రాప్ లోన్ కానీ లేకుంటే ఇన్పుట్ సబ్సిడీ కానీ మొత్తం వాళ్ళకి వస్తుంది. తర్వాత రైతు భరోసా ఇస్తారు, పెట్టుబడి సాయం ఇస్తారు. ఎవరికి ఇస్తున్నారు? రైతుకి ఇవ్వాలా. వ్యవసాయం చేసే రైతుని గుర్తించండి. పొలంకి ఇస్తున్నారు కానీ రైతుకి ఇవ్వాలా. ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఎకరాకు తెలంగాణ కూడా మనకు సంబంధించింది. ఎకరాకు 12,000 ఇస్తున్నారు. ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. మీరు రైతులకి ఇస్తున్నారా, ఎకరాలకి ఇస్తున్నారా అనేది మాకు క్లారిటీగా లేదు. మాకేంటంటే రైతులను ఆదుకొని గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుంటుంది. ఇంకోటి మళ్ళీ చెప్పడం ఏంటంటే కాకినాడ పోర్టు నుంచే గుడ్లు రేటు తగ్గాయని రైతుల్లో అపోహ ఉంది. జిల్లా రైతాంగం మొత్తం అదే విధంగా ఉన్నారు. దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది, అంతే. ఇంకోటి ఫైనల్గా మద్దతు ధర మర్చిపోండి, గిట్టుబాటు ధర గుర్తుపెట్టుకోండి ధాన్యానికి. ఓకే.
ఆ స్థాయిలో జరుగుతున్నాయి. ఇంకా కోతలు స్టార్ట్ కాలేదు. దీనికి జిల్లా రైతాంగంలో ఒక అపోహ ఏర్పడింది. ఏమంటే డిప్యూటీ సీఎం గారు, సివిల్ సప్లై మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు ఈ రేషన్ బియ్యం కోసం కాకినాడ పోర్టులో వాళ్ళు చేసుకున్న చర్యల వల్ల ఈ విధంగా ఎక్స్పోర్ట్ ఆగిపోయి రేట్లు పడిపోయినాయని ఒక అపోహ ఉంది జిల్లా రైతాంగం మొత్తంలో. జిల్లా రైతాంగంలో అపోహ ఉంది. దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. దానివల్లనేనా లేకుంటే వేరే కారణాలు ఉన్నాయా? గత సంవత్సరం ఎందుకు ఆ రేటు ఉండింది, ఈ సంవత్సరం ఎందుకు తగ్గిపోతుంది? మిగతా ఖర్చులు తగ్గటం లేదు, బియ్యం రేట్లు తగ్గటం లేదు, ధాన్యానికి మాత్రం ఎందుకు తగ్గుతుంది రేటు అనేది జిల్లా రైతుల్లో చాలా ఆందోళనగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే రేషన్ బియ్యం కంట్రోల్ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. అది స్మగ్లింగ్ పోతుందంటే మార్కెట్లో 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు ఉన్నాయి బియ్యం. సిల్కీ రైస్ అని, స్పాటిక్స్ రైస్ అని ఈ రైతులు పండించే వాటిని రకరకాల పేర్లు పెట్టి రకరకాల బ్యాగులు అమ్ముతూ ఉన్నారు. రేషన్ బియ్యం పరిస్థితి తీసుకుంటే రామారావు గవర్నమెంట్లో 2 రూపాయలు తీసుకొచ్చారు. తర్వాత అది 4.5 రూపాయలు అయింది. రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ 2 రూపాయలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు అడగల రూపాయికి ఇవ్వమని బియ్యం, వాళ్ళే రూపాయికి చేశారు. అది 2014లో కానీ 2019లో కానీ ఇప్పుడు కానీ దాన్ని అదేవిధంగా కంటిన్యూ చేయాలి. నమస్కారం. ముందుగా కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కొడవలూరు మండలం, విడలూరు మండలం రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నవంబర్ సీజన్లో ఈ ఇరిగేషన్ కాలువలు కానీ ఇవన్నీ మా సమస్యలు మీడియా ద్వారా తెలుసుకొని, మేము పోయి స్వయంగా కలవకపోయినా మీడియా ద్వారా తెలుసుకొని 24 గంటల్లో యాక్షన్ తీసుకొని అన్ని పనులు చేశారు. కాబట్టి అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, పోలరెడ్డి దినేష్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత రబీలో నీళ్లు ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళు నెల్లూరులో ఐఏబీ మీటింగ్ కాడ కానీ వాళ్ళు చేసిన పోరాటాలు కూడా ధన్యవాదాలు. మన కోవూరు కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలోనే ప్రత్యేకమైంది. పూర్తిగా డెల్టా ఏరియా. ఈ డెల్టా ఏరియాలో పుచ్చలపల్లి సుందరయ్య గారు, జక్కా వెంకయ్య గారు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ పోరాటాలు, వాళ్ళ రైతుల కోసం పడిన బాధలు అసెంబ్లీలో కానీ ఈ రైతుల సమస్యల మీద చర్చిస్తూ ఉన్నారు ముందు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఇంకోటి ఏంటంటే గత సంవత్సరం వడ్ల రేటుకి ఈ ధన్యవాదాలు. ఇప్పుడు మేము గిట్టుబాటు ధర కోసమే ఇక్కడ రావాల్సి వచ్చింది. 1 ఎకరాకి పంట పండించాలంటే 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 40,000 రూపాయలు ఖర్చు అవుతుంటే ఇక్కడ 4 గుట్లు అవుతున్నాయి. 4 గుట్లు 15,000, 16,000 లెక్కన 64,000 వస్తుంది. 64,000లో 40,000 రూపాయలు పోతే ఇక నా కౌలు రైతులు ఏమని చేయాలి? 1.5 ఫుట్టి కౌలుకు పోతుంది. ఇక 2.5 ఫుట్టి అంటే ఆడ ఇక 40,000 రూపాయలు సరిపోతుంది అక్కడ. కాబట్టి మాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాం. ఇలా చేయకుండా ఎప్పుడు ఒకే రేటు ఉండేలా రైతు అనేవాడు కాలం నిలబడాలంటే మార్కెట్లో మంచి ధాన్యం రేటు పెరిగితేనే రైతు అనేవాడు ప్రాణాలతో బతుకుతాడు. ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేనికని? ఈ పిండిలు, ఈ కూలీలు పెట్టి ధాన్యం పండించి అది అనుకూలమైన ధర లేక, అప్పులు తీర్చలేక ఆ రైతు చనిపోతున్నాడు. అదే అనుకూలమైన ధాన్యం రేటు ఉంటే ఆ రైతు ఎన్నడూ పదేగా నేను రైతునని చెప్పుకుంటూ గర్వంగా బతుకుతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్లో తగ్గకుండా, రైతు అనేవాడు దెబ్బతినకుండా ధాన్యాన్ని మంచి రేటు ఇచ్చి రైతుల్ని మేలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.